జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నీలి శ్రీనివాసులు కంటతడి పెట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తదితరులు హాజరయ్యారు. వాల్మీకి కులానికి చెందిన తనను గ్రంథాలయ చైర్మన్గా ఎన్నుకోవడం పట్ల నీలి శ్రీనివాసులు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయనను ఓదార్చారు. గ్రంథాలయ ఉద్యమం జరిగితే స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించడానికి జరిగింది. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం ఇంతకుముందు రియాజ్ గారు చెప్పినట్టుగా గ్రంథాలయాలు, విద్యాలయాలకు వేదికగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ సౌలభ్యంగా సౌకర్యాలు కలుగజేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం పోటీ పరీక్షలకు సంబంధించిన ఫీజులు కూడా తీసుకోకుండా శవాల మీద పేలాలు ఏర్పడే విధంగా విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసి ఫీజులతో ఈ ప్రభుత్వం నడవదు. ఆ ప్రవేశ పత్రానికి సంబంధించిన ఫీజులు కూడా రద్దు చేసేటువంటి విధంగా నడుపుతున్నటువంటి ప్రజాపాలనలో తప్పకుండా గద్వాలకు సంబంధించినటువంటి యావత్ నిన్ననే సిద్దిపేటలో కూడా మా లైబ్రరీ చైర్మన్ ప్రమాణ స్వీకారం అంటే ఆయన ఒక దళిత బిడ్డ. సిద్దిపేట లాంటి దగ్గర ఒక దళితుడు లైబ్రరీ చైర్మన్ అయిండు. అక్కడ ఒక చరిత్ర. ఈడ కూడా ఇలా వాల్మీకి కుటుంబానికి సంబంధించిన శ్రీనివాస్ గారు రాబోయే తరం లోపల ప్రాంతం నుంచి అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవసరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళందరికీ అండగా ఉన్నాడు. నీ బాధ్యత పూర్తి